పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కోలాహలం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో బాగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్లెటూర్లలో కోలాహలం అనేది విపరీతంగా ఉంది. చక్కగా డూడు బస్వన్నలు, అలాగే ముగ్గుల పోటీలు, ఇలా అన్నీ కూడా సెలబ్రేషన్స్ అనేవి చాలా చక్కగా జరుగుతున్నాయి. కొత్త అల్లుళ్ళు అందరూ కూడా ఇంటికి వచ్చి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో వచ్చేటప్పటికి ఒక రకంగా ఖాళీ అయిపోయింది హైదరాబాద్ అనే చెప్పాలి. ఇక్కడ నుండి అందరూ కూడా పల్లెటూర్లకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళ వరకు మాత్రం ఎక్కువగా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా అంతా పల్లెటూరు వాతావరణం ఉండి పల్లెటూరులో సెలబ్రేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, అసలు ఒక విలేజ్ అనేది ఒకప్పుడు ఏ విధంగా ఉండేది అనేది మనకి శిల్పారామంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇండియాలో ఉన్న హస్తకళలన్నీ కూడా ఇక్కడికి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు విలేజెస్లో ఏ విధంగా జరుగుతాయో, హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఒక రకంగా అంతరించిపోతున్నాయని చెప్పాలి. అటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు శిల్పారామంలో చూడొచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు, హైదరాబాద్లో వాళ్ళ వరకు చాలామంది శిల్పారామంకి వచ్చే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. సో పదండి. శిల్పారామంకి వచ్చిన విజిటర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఉప్పల్ నుంచి వచ్చినాం. ఉప్పల్ నుండి. ఓకే, రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గురించి వచ్చారు? లేదు, ఫెస్టివల్ గురించి వచ్చినాము. ఓకే, మీది తెలంగాణనా ఆంధ్రానా? తెలంగాణ. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు నార్మల్? అంటే మామూలుగా ఎప్పుడైతే విలేజ్కి వెళ్తామో, ఈసారి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పాప వెళ్దామంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చినాము. కానీ విలేజ్లో అయితే బాగా చేసుకుంటాము. ఇక్కడ వీళ్ళు చేసింది చూస్తున్నాము ఇంకా. కానీ బాగుంది, ఇక్కడ కూడా చాలా బాగుంది. శిల్పారామం అనగానే మొత్తం అంతా పల్లెటూరు వాతావరణం ఉంటుంది కదా. సో సెలబ్రేషన్స్ అనేవి చూసారా మీరు? ఇక్కడ అంతా గంగిరెద్దులు అవి చూసాము. మా విలేజ్లో ఉన్న మాదిరిగా ఉంది. చాలా బాగున్నాయి సెలబ్రేషన్స్ అన్నీ. గంగిరెద్దులు కానీ పాత ఇల్లు లాగా. ఓకే, అవన్నీ చాలా బాగున్నాయి. సో నీ పేరేంట్రా? నా పేరు ప్రణతి. ఓకే, ఎప్పుడు ఊరికి వెళ్తూ ఉంటావా నువ్వు? ఎస్, ఊరికి వెళ్తూ ఉంటాను. ఓకే, ఈసారి సిటీలోనే ఉన్నావు కదా, ఎలా అనిపిస్తుంది సంక్రాంతి? మిస్ అవుతున్నావా విలేజ్ని? విలేజ్లో చేసుకునేవన్నీ ఇక్కడ చేసుకున్నాం కాబట్టి సో విలేజ్ని ఫీల్ అవ్వట్లేదు, మిస్ అవ్వట్లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. శిల్పారామంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఓకే, బాగుంది శిల్పారం. విలేజ్లో ఉన్నట్టు ఇక్కడ ఉంది. సార్ మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు విలేజ్ని మిస్ అవుతున్నారా? ఇక్కడికి రావడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా విలేజ్కి వెళ్ళేది మేడం. ఈసారి మాత్రం ఇక్కడ రావాలని చెప్పి వచ్చాం, ప్రత్యేకంగా రావాలని చెప్పి వచ్చాం. ఎలా అనిపిస్తుంది అంటే గంగిరెద్దులు అవన్నీ కూడా మనకి విలేజ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అక్కడ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? మొత్తం సేమ్ ఉంటుంది కానీ ప్రతిసారి మేము ఊళ్ళోనే చూస్తున్నాము. ఇక్కడ శిల్పారామంలో ఎలా ఉంటుందని చెప్పి చూడాలని చెప్పి వచ్చినాము. హాయ్ అండి. హాయ్, మీ నేమ్? సంధ్య. ఓకే, రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడికి? రెగ్యులర్గా అంటే ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాము. బట్ ఇలాంటి పండగలు అవి వచ్చినప్పుడు తప్పకుండా మన సాంప్రదాయం అది పిల్లలకి అన్ని చూపించడానికి వస్తూ ఉంటాం. ఓకే, మెహందీ కూడా పెట్టించుకున్నట్టున్నారు. ఇక్కడే పెట్టించుకున్నారా? ఇక్కడే పెట్టించుకున్నామండి. సో ఈరోజు ఫెస్టివల్ కదా, విలేజ్ మీది ప్రాపర్ హైదరాబాదేనండి? ప్రాపర్ హైదరాబాద్ కాదు, మాది విలేజ్ గోదావరి జిల్లా. సో మనకి మాది గోదావరి, ఆయనది కోనసీమ, రాయలసీమ. సో మన ఊర్లో పండగలు మిస్ అయ్యాం. ఈసారి ఇక్కడ ఉన్నాం కాబట్టి మన ఊర్లో పండగలాగా అన్నీ చూపించడానికి ఇక్కడికి వచ్చాం పిల్లలు. ఓకే, అంటే అసలు సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర, ఎస్పెషల్లీ గోదావరిలో బాగా జరుగుతూ ఉంటాయి కదా. సో మిస్ అవ్వట్లేదా ఫెస్టివల్? చాలా మిస్ అవుతున్నాం. ఇదే మొదటిసారి ఇక్కడ ఉండడం, అది తెలుస్తోంది లోటు, వెళ్ళలేదనేది బాగా తెలుస్తోంది. సో శిల్పారామంలో విలేజ్లా ఉంటుందని అయితే వచ్చారు. ఎలా అనిపిస్తుంది? కొంచెమైనా ఆ లోటు తీరిందా? మొదట్లోనే చూసాం గంగిరెద్దుని, ఆ ఫీల్ అయితే వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి సంబరాలు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. గోరింటాకు పెట్టించుకొని వెంటనే ఇంకా నెక్స్ట్ చూడడానికి వచ్చాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.
హాయ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మీ నేమ్ అండి? అనుష. ఓకే, ఇక్కడే హైదరాబాదేనా మీది ప్రాపర్? లేదండి, నేను మీ ఊరి నుంచి వచ్చాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే, ఫెస్టివల్కి ఇక్కడికి ఫెస్టివల్ ఇక్కడే. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా ఫెస్టివల్? బాగుంది, ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది అసలు వెళ్ళబోదు. చాలా బాగా చేశారు ఇక్కడ, సెట్టింగ్ కానీ అంతా చాలా బాగుంది. మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అంతా మనకి ఇక్కడ చాలా బాగుంది. అది సంక్రాంతి అనగానే మనకి గంగిరెద్దులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, సో శిల్పారామంలో సెలబ్రేషన్స్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఏదైతే తెలుగు సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ ఒకే చోటు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మీరు నార్మల్గా విలేజెస్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఎస్, మామూలుగా ఎప్పుడు మా అత్తగారి ఊరిలో సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ ఈ ఇయర్ ఇక్కడ అంతకంటే బాగుంది. ఊరికంటే ఇక్కడే బాగుంది. మొత్తం గోదావరి అన్ని జిల్లాలన్నీ ఇక్కడికే కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. నార్మల్గా అయితే విలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేసి పిండి వంటలు అన్నీ ఉంటాయి కదా? వంటలు ఉంటాయి సేమ్ ఇలాగే. ఇంకా మొత్తం మార్నింగ్ భోగి మంటల నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నుంచి అన్ని ముగ్గులు వేయడం, మెయిన్ ముగ్గులు. ఇక్కడికి వస్తే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడికే వచ్చిందా అన్న ఫీల్ చాలా బాగుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మొత్తానికి శిల్పారామంలో. ఎస్, ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ సంక్రాంతి. నమస్తే అండి. నమస్తే అండి, మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ బాగా థ్రిల్లింగ్గా ఉంటుందని వచ్చాము. చాలా బాగుంటుందండి, గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉంది కనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు నార్మల్గా విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఎలా ఉందండి. మా ఊళ్ళో ఎట్లా ఉందో అటు సేమ్ అలా ఉందండి. మాది గ్రామం అండి, ప్రకాశం జిల్లాలో గిద్దరు మండలం ముళ్ళపాడు. అక్కడ ఎట్లా చేసుకుంటాం సేమ్ అలాగే కనిపిస్తుంది. మేము మా పూర్వీకులు చేసినట్లుగానే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. మామూలుగా అయితే అందరూ హైదరాబాద్ నుండి విలేజ్కి వెళ్తారు కదా, మీరు వెరైటీగా విలేజ్ నుండి హైదరాబాద్ ఏపీ నుంచి వచ్చాము. అందరూ ఎక్కువ శాతం ఏపీకి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ తెలంగాణ వచ్చినాము. దీన్ని చూడాలనే ఉద్దేశంతోనే వచ్చినాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు. మా పల్లెటూరు కన్నా బాగుందండి, ఇక్కడ మంచిగా చూస్తాను. ఇక్కడ వాతావరణం బాగుంది. ఎలా అనిపించింది? ఇక్కడ కూడా గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాస్ ఉన్నారు. పల్లెటూరులో ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే పెట్టినారు. ఇట్లా ఉంటుందని కూడా ఊహించలే మేము. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హైదరాబాద్లోనే కుకట్పల్లిలో ఉంటాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వెళ్తాము పల్లెటూరుకి, కానీ ఈసారి ఇక్కడే ఉన్నాము. అయితే శిల్పరాంలో అంతా పండుగ వాతావరణం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అలా బాగుంటుందని ఇక్కడికి వచ్చామండి మేము. గంగిరెద్దు ప్రాపర్ ఏ ఊరు? కరీంనగర్ అండి, కరీంనగర్. అంత అదే మా గంగిరెద్దులు, హరిదాసు అన్నీ ఇక్కడ మాకు కనబడతాయి. అంత పండుగ వాతావరణం ఉంటుందని ఇక్కడికి వచ్చాము. నార్మల్గా ఎవ్రీ ఇయర్ విలేజ్ వెళ్ళిపోతారా? వెళ్తామండి. అదే ఇద్దరు బాబులు మాకిద్దరు. మీ బాబులకి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చారా? ఇక్కడ తీసుకొచ్చామండి. పల్లెటూరే కానీ ఇక్కడ చూస్తే ఇంకా బాగా ఉంది. అదే అందరూ విలేజ్ ఎలా ఉండేది అనేది మనకు తెలుస్తుంది. పిల్లలకి చెప్పడానికి ఇది శిల్పరామంలో బాగుంటుందండి. అంతా ఎడ్ల బండ్లు, హరిదాసు, గంగిరెద్దులు అన్నీ చాలా బాగుందండి. హ్యాపీ సంక్రాంతి అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? హర్ష. శిల్పారామంకి వచ్చావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అన్ని ప్రోగ్రామ్స్, స్టాల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. గంగిరెద్దుని చూసావా? హరిదాసుని చూసావా? చూసాను. ఇంకా చాలా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి, ఫొటోస్ దిగొచ్చు. మంచిగా షాప్స్ అన్ని మంచిగా ఉన్నాయి, ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి. నాకు అన్నీ బాగా నచ్చాయి. శిల్పారామంలో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది. మొత్తం కూడా వుడ్కి సంబంధించిన దారు శిల్పాలు కానీ వుడ్కి సంబంధించిన మెటీరియల్ మనకి మంచి మంచి శిల్పాలు, ఉయ్యాల బల్లలు ఇలా చాలా చాలా రకరకాలుగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ వుడ్ ఏం వుడ్, ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఈ వర్క్ పేరేంటి అనేది ఇక్కడ ఉన్న షాప్లో ఉన్న అతనితో అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సార్, ఇది అసలు ఏం వుడ్? ఇది రోజ్ వుడ్ చెక్క. ఇది శాండిల్వుడ్ తర్వాత కాస్ట్లీయెస్ట్ వుడ్ రోజ్ వుడ్. ఎన్గ్రేవ్ చేసి లోపల చెక్క తీసేసి డిఫరెంట్ వుడ్ కలర్లో బిగిస్తాము. దీంట్లో పెయింటింగ్ అనేది ఒక చుక్క బి పెయింటింగ్ ఉండదు, టోటల్ హ్యాండ్ వర్క్. ఇది
ఇదంతా కలర్స్ ఎలా వస్తాయి? ఇది న్యాచురల్ వుడ్ కలర్ అండి, ఓకే. న్యాచురల్ వుడ్ కలర్. ఇది వైట్ అంతా ప్లాస్టిక్. ఇంతకు ముందు ఐవరీ వాడుతుండే, ఐవరీ బ్యాండ్ అయిపోయింది. సో దానివల్ల వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాస్టిక్ వాడుతున్నారు. ఓకే, వైట్ వరకు ప్లాస్టిక్ తక్కిన ఇవన్నీ ఆరెంజ్, ఇవన్నీ న్యాచురల్ వుడ్ కలర్స్ ఇవి. ఇది మొత్తం కాస్ట్ అంటే చూడడానికి అర్థమవుతుంది చాలా కాస్ట్లీ ఏమో అనిపిస్తుంది. అసలు ఎంత కాస్ట్ ఉంటాయి, ఏ కాస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి, ఎంత సైజ్ నుండి స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు వాల్ ప్యానల్స్ అనుకోండి 1650 నుంచి స్టార్ట్ అవుతుంది, 300 నుంచి స్టార్ట్ అవుతుంది, 800 నుంచి. ఇప్పుడు వాల్ ప్యానల్స్ అంటే మీకు 1650 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 1,20,000, 1,50,000 వరకు అవుతుంది. ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్ అనుకోండి 2.25 lakhs విత్ 4 chairs ఈ డైనింగ్ టేబుల్ ఉంటాయి. ఈ డైనింగ్ టేబుల్లో మీకు రకాలు ఉంటాయి, ఫిగర్స్లో రకాలు ఉంటాయి. ఈ ఫిగర్స్ ఉన్నాయి అనుకోండి 2.7 lakhs, ఇదేమో 3.75 lakhs, ఇదేమో టోటల్ రోజుడే. ఇది ఫిగర్ వచ్చింది సింగిల్ పీస్లో చేసాం. ఇదంతా మొత్తం హ్యాండ్ కార్వింగ్, ఇది మొత్తం హ్యాండ్ కార్వింగ్. దీంట్లో జాయింట్స్ ఎక్కడ ఉండవు మీకు, మొత్తం అంతా హ్యాండ్ మేడ్ చేసింది కూడా, మొత్తం హ్యాండ్ వర్క్, మషినరీ వర్క్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్ అనుకోండి మీకు చేయాలంటే ఆల్మోస్ట్ 60 to 70 days పడుతుంది ఒక్క డైనింగ్ టేబుల్ చేయాలంటే. హ్యాండ్ మేడ్ కాబట్టి అంత వర్క్ ఉంది కాబట్టి టోటల్ హ్యాండ్ వర్క్, టోటల్ క్రియేటివ్ వర్క్. ఇవి మషినరీలా ఇది అంటియాలా ఇంకా ఏముండదు, మొత్తం ఎన్గ్రేవ్ చేసి లోపల బిగిస్తాం మేము. ఇంకా మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉంటాయి? ఉయ్యాల బల్లలు కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. మా దగ్గర మందిరాలు ఉంటాయి, సోఫా సెట్స్ ఉంటాయి, డైనింగ్ టేబుల్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, టిపాయిలు ఉంటాయి, వార్డ్రోబ్స్ ఉంటాయి, రకరకాల వాల్ ప్యానెల్స్ ఉంటాయి. వాల్ ప్యానెల్స్లో దేవుడిది ఉంటాయి, లక్ష్మి, గణపతి. అయితే ఇప్పుడు తీసుకోవాలి అనుకునే వాళ్ళు శిల్పారామంకి రావాలి, ఏమైనా ఆన్లైన్లో కూడా చూసుకొని తీసుకునే వెసులుబాటు ఉందా? ఆన్లైన్లో లేదండి, మేము శిల్పారామంలో ఉన్నది పాస్ట్ 20 years నుంచి ఇక్కడే ఉన్నాం. పాస్ట్ 20 years. ఈ చైర్స్ మీద కూడా ఈ డిజైన్ ఇలానే వస్తుందండి? సేమ్ డిజైన్ ఉంటుందండి. కస్టమైజ్ చేయాలంటే కస్టమైజ్ బి చేస్తాం మేము. ఒకవేళ కస్టమర్ ఈ డిజైన్ది కావాలా మాకు డైనింగ్ టేబుల్ అంటే అది బి చేసి ఇస్తాం మేము. మందిరాలు బి కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా శిల్పాలు ఉన్నాయి కదా, ఇటువంటి శిల్పాలు కూడా మాకు పర్టికులర్గా ఇలా కావాలి అని అడిగితే కస్టమైజ్ చేయవచ్చు, దానిలో ఏముండదు, కస్టమైజ్ చేయవచ్చు. మేము ఇక్కడ పెట్టేది ఎక్కువ అమ్మైపోయేది ఏది అని అది పెడతాం ఇక్కడ. తర్వాత కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ బి మేము చేసి ఇస్తాం. ఓకే, కస్టమైజ్ చేయాలంటే ఇటువంటి విగ్రహం కావాలంటే కనుక ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మినిమం లేకుంటే 60 నుంచి 70 రోజులు కావాలా, 2 to 2.5 months కావాలా దీనికి. ఎందుకంటే ఇదంతా హ్యాండ్ వర్క్, మషినరీ వర్క్ కాదు. మళ్ళీ వుడ్కి క్యూరింగ్ చేయాలా, ఇవన్నీ హ్యాండ్ వర్క్ వల్లనే దీనికి టైం పడుతుంది. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయండి మందిరాలు? ఇది 1,45,000 అండి వుడ్ది. చిన్న సైజ్ అయితే ఎంత ఉంటాయి? చిన్న సైజ్ మాకు మందిరాలు 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 4 lakhs, 5 lakhs దాకా ఉంటాయి. ఇప్పుడు ఈ మందిరాలు ఉన్నాయి అనుకోండి 2.25 lakhs. కొన్ని మందిరాలు ఇలా ఉన్నాయి. మందిరాల లోపల కూడా స్వామివారు ఉన్నారు కదా, అవి కూడా ఇప్పుడు మనం ఈ టేబుల్ మీద చూసినట్లే వుడ్తో చేసినవి అంతే ఉంటుంది. వేరే పెయింటింగ్ మాత్రం ఇక్కడ ఏముండదు, అంతా మొత్తం ఇన్లే వర్క్, 3D వర్కే ఉంటుంది. ఈ షాప్లో వచ్చేటప్పటికి మొత్తం కూడా శాండిల్వుడ్ అలాగే రోజ్వుడ్ ఉంటుందంట. శాండిల్వుడ్ ఇంకా టూ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే రోజ్వుడ్ అనేది కొంచెం ఎక్కువ సేల్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ షాప్ వచ్చేటప్పటికి శిల్పారామంలో దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ షాప్ ఇక్కడే ఉంది. ఇక్కడున్న మెటీరియల్ అంతా కూడా ఓన్లీ రోజ్వుడ్తో మాత్రమే చేస్తారు. అలాగే హ్యాండ్మేడ్ మొత్తం కూడా ఈ మనకి ప్రతి కళాఖండం మీద కూడా కలర్స్తో కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా వుడ్ ఉన్న కలర్ ఆ కలర్సే తీసుకొని చేస్తారంట. ఇదంతా కూడా ఇందులో ఫిట్ చేసి పెడతారనమాట వుడ్ని. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్తోనే వచ్చిన వుడ్. అలాగే వైట్ కలర్ వచ్చేటప్పటికి అంతకుముందు వేరే మెటీరియల్ యూజ్ చేసేవాళ్ళంట. ఆ మెటీరియల్ ప్రజెంట్ యూజ్ చేయకూడదు అని చెప్పడంతో ప్రస్తుతానికి వైట్ కలర్ వరకు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము. రిమైనింగ్ అంతా కూడా న్యాచురల్గా ఆ కలర్స్లో ఉండే వుడ్స్ని యూజ్ చేసి ఈ విధంగా ఇందులో పెట్టడం జరుగుతుంది అని చెప్తున్నారు. మొత్తానికి కాస్ట్ అయితే వచ్చేటప్పటికి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన వర్క్ కూడా అదే విధంగా ఉంది. ఒక శిల్పం చూసినట్లయితే ఈ శిల్పం చేయడానికి ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళు చేసి పెడతారంట. అలాగే ఇక్కడికి వచ్చి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తానికైతే వచ్చేటప్పటికి కాస్ట్ అనేది ఎక్కువనే ఉంది. ఆ కాస్ట్ తగ్గట్టే వర్క్ కూడా అలానే ఉందన్నమాట. దాదాపు
70 నుండి 80 రోజుల వరకు 2-2.5 నెలల వరకు ఈ శిల్పాలు అనేవి చెక్కడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా పెద్ద పెద్దవి హిందూ దేవుళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఫొటోస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అందులో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఏ విధంగా చెక్కారు అనేది అది కూడా ఇటువంటి ఇందులో మనం డిజైన్ ఏదైతే చూసామో న్యాచురల్ వుడ్ ఏదైతే యూజ్ చేశారో అని చెప్పారో అదే వుడ్తోనే అక్కడ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఆ కలర్స్ అనేవి యూజ్ చేశారు అని చెప్తున్నారు. మనకి కలర్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా వుడ్ మనకి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, బ్రౌన్ కలర్, ఇలా కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. న్యాచురల్గా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి ఇందులోనే ఫిట్ చేస్తారనమాట. మనం ఇది చూడొచ్చు. ఇందులో వైట్ కలర్ అలాగే ఇవన్నీ వైట్ ఒక్కటి మాత్రం ప్లాస్టిక్, రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా అందులో న్యాచురల్గా ఉన్న వుడ్ని ఇలా ఫిక్స్ చేశారు. సో అర్థమవుతుంది కదా, ఇంత సన్నగా ఇలా చెక్కి వాటిని పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే కాస్ట్ కూడా అదే విధంగా ఉంది. అలాగే వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారంట. రౌండ్ టేబుల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. టేబుల్ ఏ విధంగా అయితే ఉందో దీంతో పాటు 4 చైర్స్ కూడా వస్తాయి. ఆ చైర్స్ పైన కూడా ఇటువంటి డిజైన్సే ఉంటాయి అని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2.5 lakhs వరకు ఉంటుంది. దీనికంటే తక్కువ కాస్ట్ ఉండేవి ఉంటాయి, ఎక్కువ కాస్ట్ సైజుని బట్టి వాటి మీద ఉన్న డిజైన్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం దారు శిల్పాలను చూసాము. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం కూడా బ్రాస్ మెటీరియల్ అనమాట. ఈ షాప్లో ఉన్న అన్ని ఐటమ్స్, అన్ని శిల్పాలు కూడా బ్రాస్ మెటీరియల్, అలాగే హ్యాండ్మేడ్. మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ నుండి ఇవి తీసుకొస్తారంట. ఈ వర్క్ అంతా వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడున్న శిల్పాలన్నీ కూడా హ్యాండ్మేడే. అలాగే ఇవి వచ్చేటప్పటికి స్టోన్ వర్క్. మొత్తం బ్రాస్తో చేసిన తర్వాత కొన్ని శిల్పాలకు మాత్రం ఈ స్టోన్ వర్క్ అనేది చేశారు. ఇది యూనిక్గా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుండి పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. అంటే కాస్ట్ కూడా వాటికి తగినట్లుగానే ఉంటుంది, కానీ వర్క్ కూడా మొత్తం కూడా హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్లీగానే ఉంటాయి. మనం చూడొచ్చు ఎంత అందంగా తీర్చిదిద్దారు అనేది. అన్ని రకాల దేవుళ్ళని కూడా ఎన్ని రకాలుగా చూపించవచ్చో అన్ని రకాలుగా వివిధ రకాలు అలాగే మన హిందూ సాంప్రదాయానికి తగినట్లుగా అన్నీ కూడా కనిపించే విధంగా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇది మనం చూడొచ్చు గుర్రపు బండి. ఒకప్పుడు మనకి కనిపిస్తూ ఉండేవి గుర్రపు బండ్లు, ఇప్పుడు ఇలా విగ్రహాలుగా చూస్తున్నాము. ఎద్దుల బండ్లు, అలాగే గుర్రపు బండ్లు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి సూర్య భగవానుడు గుర్రాల పైన వస్తూ ఉంటాడు కదా, సూర్య భగవానుడు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు. హిందూ సంప్రదాయంలో ఉన్న దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడ మనకి వివిధ రకాలుగా కనిపిస్తూ ఉన్నారు. వినాయకుడిని చూసినట్లయితే ఒకవైపు తబలా వాయిస్తున్నట్టుగా, మరోవైపు తుంబురు మోగిస్తున్నట్లుగా ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు. ముఖ్యంగా అట్రాక్ట్ చేసేవి ఏంటంటే ఎక్కువ వినాయకుళ్ళే ఉన్నాయి. అన్నీ కూడా ఉయ్యాలల రూపంలో, దేవుళ్ళందరూ కూడా ఉయ్యాలల రూపంలో, శ్రీకృష్ణుడు చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. మొత్తం కూడా హ్యాండ్మేడ్ థింగ్సే ఇక్కడ కనిపించేవి. ఈ షాప్ వచ్చేటప్పటికి 10 years నుంచి రన్ చేస్తున్నారు శిల్పారామంలో. ఎప్పుడు కూడా మనం ఏదైనా కావాలి అనుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. రకరకాల శిల్పాలు మనం ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఇక్కడే చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం నేను శిల్పారామంలో ఉన్న నటరాజ్ లాన్లో ఉన్నాను. ఎవ్రీ వీకెండ్ కూడా అంటే సాటర్డే సండే ఇక్కడ క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, క్లాసికల్ డ్యాన్స్ అనేది. అయితే ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్లో స్పెషల్గా January 8th నుండి January 17th వరకు సంక్రాంతి ఉత్సవాలు అనేవి శిల్పారామంలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా విలేజెస్లో ఎలా జరుగుతాయో అలానే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే నార్మల్గా అయితే ఎవ్రీ వీకెండ్ జరుగుతూ ఉంటాయి. ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రతిరోజు కూడా January 8th నుండి January 17th వరకు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే భోగి సందర్భంగా ఇక్కడ ఈరోజు వచ్చిన చిన్నపిల్లల వరకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి భోగి పళ్ళ కార్యక్రమం అనేది కూడా ఈ నటరాజ్ లాన్లోనే జరుగుతుంది. చక్కగా పల్లెటూరు వాతావరణం, వాటర్ ఫాల్స్, బోటింగ్, అలాగే గంగిరెద్దులు, హరిదాసులు మొత్తం అన్నీ కూడా శిల్పారామంలో కొలువుదీరి ఉన్నాయి. సిటీ నుండి విలేజెస్కి వెళ్ళి సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు
చక్కగా శిల్పారామానికి వచ్చి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దాదాపు వేల మందిలో ఇక్కడ వచ్చి అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతిరోజు కూడా సంక్రాంతి సంబరాలు సందర్భంగా జనవరి 8th నుండి జనవరి 17th వరకు అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి 3 రోజులు కూడా ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎన్నో వేల మంది వచ్చారు. మనతో కూడా ఆంధ్రప్రభతో కూడా తమ అనుభూతులు అనేవి పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సరే సంక్రాంతి విలేజెస్కి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు చక్కగా హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి వచ్చి అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అచ్చం మన పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. రకరకాల షాపింగ్స్ ఉన్నాయి, రకరకాల తినుబండారాలు ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.